మీడియా మిత్రులకు నమస్కారం. ఇవాళ ఈ మాట్లాడే విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కమిషన్ చైర్మన్తో సహా సభ్యులు ఒక ప్రకటన చేసింది. జీవో 46లోని అంశాలను అసంబద్ధంగా ఉన్నాయని తప్పుపట్టి మీరిచ్చిన ఎన్నికలకు సంబంధించిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన జీవో 46 ఎవరు తప్పుపట్టిరయ్యా అంటే మొన్నటి వరకు మీ గాంధీ భవన్లో ఉండి మీ పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులకు మీరు గవర్నర్ సిఫార్సు చేసి రాజ్యాంగపరమైన బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన వ్యక్తి, మీ పార్టీలో మున్నడాకున్న వ్యక్తి, మీ ప్రభుత్వం సపోర్ట్ చేసి మీ ప్రభుత్వం గవర్నర్ పంపించి చైర్మన్ చేసిన వ్యక్తి, మీరు ఇచ్చిన 46 జీవో తప్పు. మీరు పూర్తిగా తప్పు పట్టించేలా ఉంది మీ జీవోని ప్రకటించినప్పుడు. నిజంగా ఇంతకంటే సిగ్గుచేటైన విషయం లేదు. ఏదో ఇతర పార్టీ వాళ్ళు అంటున్నారు, బీసీ సంఘాలు అంటున్నాయి, నువ్వు కామారెడ్డిలు ఇచ్చిన మాట తప్పినవని విమర్శిస్తున్నారు అంటే వేరే. మీ పార్టీలో మొన్నటి వరకు ముఖ్య పాత్ర వహించిన వ్యక్తులు బీసీ కమిషన్ సభ్యులై వాళ్ళు ఏకగ్రీవంగా సభ్యులు మొత్తం ప్రకటన చేశారు. మీరు ఇచ్చిన జీవో తప్పు, దీన్ని సరిదిద్దుకోవాలి, ఇది చాలా పొరపాటు. దీన్ని మీరు మొన్ననే డెలిగేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ పెట్టినప్పుడు మీరు డెలిగేటెడ్ కమిషన్ వేసితే బీసీల గురించి బీసీ సర్వే గురించి వేసారు. దాంట్లో వేరే కూడా తీసుకొచ్చి పెట్టి మీరు ఆ డెలిగేటెడ్ కమిషన్ చెప్పిందని చెప్పి ఎంత అన్యాయం అంటే, ఇంతకుముందు దాదాపు సర్పంచులు 2176 అంటే 135ల 2176 మాత్రమే రిజర్వేషన్ చేసింది. ముందున్న కంటే కూడా 228 సర్పంచులు తగ్గించిండు. అంటే కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ఎంత మోసం చేసిండు. ఉన్నది కూడా లేదు. లాస్ట్ టైం జరిగిన ఎన్నికలలో ఉన్నన్ని సర్పంచులు కూడా ఈసారి బీసీలకు రాలేదంటే నువ్వు ఇక్కడ ఉన్న బీసీ సమాజాన్ని ఎంత మోసపూరితమైన ప్రకటన చేసినావు, ఎంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నావు, ఎంత మంది మీద బదనాం చేస్తున్నావు, ఎన్ని పార్టీలను విమర్శిస్తున్నావు, గవర్నర్ అంటున్నావు, కోర్టులను అంటున్నావు, బీజేపీని అంటున్నావు. మరి నీ పార్టీలో నాకు బీసీ కమిషనే చెప్పింది, అయ్యా నువ్వు చేసింది తప్పు, దీన్ని సర్దుకో, ఇది కరెక్ట్ లేదు, ఈ జీవోను రద్దు చేసుకో అని చెప్పి ఒక బీసీ కమిషన్ స్పందించిందంటే నిజంగా నైతిక విలువలున్న ఏ వ్యక్తి కూడా పదవిలో ఒక గంట సేపు. అసలు ఇంత మాట వచ్చింది, నేను ఇంత మోసపూర్తంగా నేను చేసిందంతా అందరు తప్పొట్టి లాస్ట్ నేను ప్రభుత్వ పరంగా సిఫార్సు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ కూడా నేను చేసింది తప్పు, సర్దుకో, విరమించుకో అని ఏంటంటే నైతిక విలువ వ్యక్తి ఎవరన్నా రాజీనామా చేసేస్తారు. ఇంకోటి అడిగే డిమాండ్ కూడా చేయలేరు. అమ్మ ఇంత నాకు అవమానం జరిగింది, అసలు వద్దు, ఇక ఈ 10 ఉండి కూడా వేస్ట్ అని. కానీ రేవంత్ రెడ్డి గారు మరి ఏమనుకుంటున్నాడు ఏందో తెలియదు. నిజంగా బీసీలు ఎవ్వరు కూడా ఎన్నికల ముందు బీసీ సంఘాలు కానీ లేకపోతే ఏదైనా డిమాండ్ కానీ ఎవ్వరు చేయలేదు. నీవే నీ పార్టీ తరఫున నువ్వు రాష్ట్ర అధ్యక్షునిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, చాలా మంది తక్కువ ఉంటుంది అదృష్టం. ఎందుకంటే వాగ్దానం చేసిన అధ్యక్షులు ఒకరు ఉండరు, అధికారంలోకి వచ్చే వరకు అప్పుడు దాన్ని అమలు చేయడానికి చాలా ఇబ్బందులు అవుతాయి. ఈయనప్పుడు గెలవడానికి నేను చేసినా ఏదో తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా తప్పించుకుంటారో చెప్పండి. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మీరే, ఇప్పుడు ముఖ్యమంత్రి మీరే, ఇది మాట ఇచ్చింది మీరే, మాట నిలబెట్టుకోవడానికి ప్రజలు మీ పార్టీ కూడా మీకు అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి. మరి మీరు ఏం చేయాలి? అమలు చేయాలి. అమలు చేయలే. కనీసము ఉన్నదన్నా ఉంచాలన్నా లేదు, ఉన్నదంటే ఇంకా తగ్గించినావు. మళ్ళీ అంటావు బీసీల గురించి మేము మా రాహుల్ గాంధీ చూసి వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా వాళ్ళని పైకి తీసుకురావడానికే మా రాహుల్ గాంధీ
నెహ్రూ మర్చిపోయినా, ఇందిరాగాంధీ మర్చిపోయినా, రాజీవ్ గాంధీ మర్చిపోయినా, పివి నరసింహారావు మర్చిపోయినా, మన్మోహన్ సింగ్ మర్చిపోయినా, మా రాహుల్ గాంధీ మాత్రం కష్టాలు చూసిండు, బీసీలు ఎంత ఎంతబడ్డాడో చూసిండు. మా పాలనలో వీళ్ళు గుర్తించని నా కళ్ళకు కనిపించింది పాదయాత్రల. నేను న్యాయం చేస్తా, దేశానికే ఆదర్శం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇగో కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ని నేను అమలు చేయడానికి ఢిల్లీ దాకా తీసుకొచ్చిన, జంతర్ మంతర్ దగ్గర జంతర్ మంతర్ డ్రామా చేస్తున్నా అని చెప్పి ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీ కమిషన్ మాట్లాడిన మాటకు నువ్వు జవాబు చెప్పాలి. మీ నిరంజన్ గారు చెప్పిన మాటకు జవాబు చెప్పాలి. నువ్వు మాకు రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న బీసీ కమిషన్ కావచ్చు, మీకు మీ కాంగ్రెస్ వ్యక్తి, మీ కాంగ్రెస్ పార్టీలో గాంధీ భవన్ లో చక్రం తిప్పిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో అనేక విషయాల్లో జోక్యం చేస్తున్న వ్యక్తి, బీసీ కమిషన్ చైర్మన్, మీరు చేసి అనేక పొరపాట్లైనా మీరు దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిండు. 40 డెలికేటెడ్ కదా 49 జీవో ద్వారా నియమించారు. కానీ ఏముంది, బీసీ కమిషన్ వరకే పరిమితం అని ఉన్నది, బీసీల గురించి అని ఉన్నది. కానీ మొన్న మీరు తెచ్చిందంటే 46 జీవోలు ఏం రాసిండ్రు, దాని ప్రకారమే మేము ఎస్సీ బీసీలకు చేసామని చెప్తున్నారు. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుందని ఆయన క్వశ్చన్ వేసిండు, ఆయన 4-5 క్వశ్చన్లు వేసిండు ఆయన. కానీ దానికి జవాబు ఎవరు చెప్పాలి, ఎవరు మాట్లాడలేదు కాంగ్రెస్ పార్టీలో. మళ్ళీ ఆయన కూడా ఎవరు పొన్నం ప్రభాకర్ లేకపోతే ఇమ్మీడియట్ వచ్చి పక్కన మొదలు పెడతారు. ఆయన ఏం మొదలు పెట్టలేదు, ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఇంటికి అంటుంది, ఏమన్నా మన బీసీలు ఇజ్జత్ పోతున్నది, మీరు అనుకుంటున్నప్పుడు మీరు అడగకుంటే చెప్పి మోసం చేసిన పేరు తెచ్చుకుంటున్నారు. మీరేదో ఒక్కోసారి మనం ఏమన్నా గుడి కడుతున్నాము, బడి కడుతున్నాము, ఏమన్నా చెందిస్తారంటే మొత్తం నేనే కట్టిస్తాము అని చెప్పి చేతుల్లో పడతారు. చూసావా, మళ్ళీ వచ్చేట మన ఇద్దరు పోతుందన్న ఊరు అందరూ తిరుగుతున్నారు, నువ్వు తినని చెప్పిపోయినావు, మేము మొక్క ఎత్తుకోలేకపోతున్నాం, మేము వాళ్ళ తిరిగితే తిరుగుతున్నారన్నా, నువ్వు తినని మాట చెప్పుకో, రేవంత్ రెడ్డి అయితే తెలియజేస్తున్నావు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీరు బీసీలకు మోసం చేస్తారని ముందు నుంచి చెప్తున్నాం. మా పార్టీ స్టాండర్డ్ ముందు నుంచి ఒకటే. మీరు ఇంకేమనంటే ఏమంటారంటే మాకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతామని ఎన్నికలు పెట్టామంటారు. ఓకే, ఎన్నికలు పెట్టినాం, కానీ ఈ మాట అనడానికి మీరు ఒకసారి సిగ్గుపడాలి. ఎందుకంటే మీరు బడ్జెట్లో బీసీలకు 5 సంవత్సరంలో 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇస్తామని చెప్పిన మీరు 2 సంవత్సరాలల్లా ఒక్కసారి పంచాయతీ ఎన్నికల ముందు మేము పారదర్శకంగా పాలన చేస్తున్నాము, మేము బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి మా ప్రయత్నాలు ఇన్ని ఉన్నాయి చూడండి, 20,000 కోట్లు అన్నాము, 2 సంవత్సరాలు అయింది, 40,000 కోట్లు, 40,000 కోట్లల్లా మేము ఇంత ఖర్చు పెట్టిన బీసీలకి ఒక్కసారి ఈ తెలంగాణలో ఉన్న ప్రజలకు బీసీలకు చెప్పి మీరు పార్టీ రహితంగా అయ్యే ఈ ఎన్నికలలో మీరు ఒక్కసారి డిక్లేర్ చేస్తే నిజంగా అన్ని పార్టీలను అన్ని సంఘాలను కూడా ఇక్కడ ఉన్న బీసీలు అరే ఆయనకి చాలా చిత్తశుద్ధి ఉంది, ఆయన అన్ని నిలబెట్టుకుంటుండు, ఈ 2,000 కోట్లకు ఆశపడి ఎన్నికలు వెళ్తలేడు, మీ మీద చిత్తశుద్ధితోనే వెళ్తుండే ఎన్నికలని అనుకుంటారు. ఎందుకు ఇంత డ్రామాలు, ఇంత పచ్చి మోసం, ఇంత దగ? అసలు ఇంతకుముందు ఏదైనా ఉంటే మీడియా ఇవన్నీ లేనప్పుడు కొద్దిగా అబద్ధాలు ఆడినా తెల్లారి పేపర్లో వచ్చేవరకు లేట్ అవుతుంది, కొందరు చదువుతుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాట నిమిషాల్లో మొత్తం ప్రపంచానికి తెలుస్తున్నది, ప్రపంచంలో అందరికి ఒక నిమిషాల్లో మొత్తం డీటెయిల్స్ కూడా వస్తున్నది, ఏ బీసీలకు ఎక్కడ ఎన్ని ఖర్చు పెట్టాడో తెలుస్తున్నది. అట్లాంటి సమయంలో కూడా ఏమాత్రం కూడా అది లేకుండా అబద్ధాలు చెప్తూనే ఉన్నావు, చెప్తూనే ఉన్నావు, చెప్పడానికే ఉండాలి. గ్రామ పంచాయతీలల్లా పనులు జరగక నిలిచిపోయింది, అది మీకుండాలి. కనీసం కేంద్రం నుంచి ఎన్నికలు కాలేదు వస్తే మన 20,000 కోట్లకైనా వాళ్ళకి ఖర్చు పెట్టేది ఉంటుంది కదా. నువ్వు ఖర్చు పెట్టి ఇంకో 2 నెలలు అరే నేను ఇంత ప్రయత్నం చేస్తే చెప్పేది ఉంటుంది. నువ్వు బీసీలకి ఇప్పటి వరకు బీసీలకు ఖర్చు పెట్టింది కూడా గురుకులాలలో విద్యార్థులకు భోజనాల గురించి ఇచ్చిన డబ్బులే. అది కూడా బీజేపీ ఓబీసీ మోర్చా చాలా ఉద్యమాలు తీసుకుంది, బీసీ గురుకులాలను సందర్శించింది, నిలదీసింది, ధర్నా చేసింది. ఆ సమస్యను మీడియా ద్వారా, పత్రికల ద్వారా, అనేక రకాలుగా సోషల్ మీడియా ద్వారా బదనాం అయిపోతున్నాము. మన పిల్లల చదువుల గురించి శ్రద్ధ లేదు ప్రభుత్వానికని, అందులో బీసీ ఎస్టీల ఈ గురుకులాల మీద శ్రద్ధ లేదని చెప్పి బదనాం అయిపోతున్నామని చెప్పి దాన్ని ఎమర్జెన్సీగా ఇమ్మీడియట్లీగా అలా కొన్ని డబ్బులు ఇవ్వాలని మొన్న కొన్ని రిలీజ్ చేశారు. లేకపోతే అది కూడా రూపాయి ఇచ్చేవాళ్ళు కాదు, ₹1. ఇప్పటికి చెప్తున్నా 20,000 కోట్లు, 40,000 కోట్లలో 20,000 కోట్లు కాదు, 10,000 కోట్లు కూడా దాటలే. బీసీలకు ఇప్పటి వరకు 2 సంవత్సరాలలో ప్రభుత్వం ద్వారా
ఆయన అనుకున్న దాంట్లో 30% కూడా ఖర్చు పెట్టలేదు 2 సంవత్సరాలలో. ఇక బీసీలకు న్యాయం చేస్తారని మనం ఎందుకు అనుకుంటాం? అందుకైతే దయచేసి అందరూ ఈ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలు కానీ బీసీ ప్రజలు కానీ అందరికి చేస్తాడు మోసం. ఒక బీసీలే కాదు, ఆయన ఈ 3 సంవత్సరాలలో ఈ మోసం చేసుకుంటూ కేసీఆర్ని తిట్టుకుంటూ బతకడమేనా పని. ఏదైనా అడ్డం కలిగితే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని చెప్పడం, ఈ రెండింటిని పట్టుకొని 3 ఏళ్ళు బతకాలనుకుంటున్నాం. ఒకటి కేసీఆర్ ఏమో కాలికుండలు ఇచ్చిపోయిందని బీజేపీ మంత్రులు తీసుకొచ్చి నాకు పైసలు ఇస్తలేరు, హెలికాప్టర్లు తీసుకొచ్చి నా ఇంటికాడ బందరేసిన మీదికెళ్ళి మూటలు వేసిపోతే నేను ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తా అని చెప్తున్నాడు. ఈ 2 తప్పించి అతని దగ్గర ఏది కూడా లేదు. చెప్పిన మాటను మోసం చేయడమే రేవంత్ రెడ్డి గారి పాలన, చెప్పింది చేయకపోవడమే రేవంత్ రెడ్డి గారి పాలన, చెప్పింది చేయకుండా కొత్త మాటలు చెప్పడమే రేవంత్ రెడ్డి గారి పాలన. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామాలకు వాళ్ళ కాంగ్రెస్ సపోర్ట్తో వచ్చే వ్యక్తులని ఓడేయకపోతే చూసినావా, ఈ ఎన్నికలలో కూడా నేను మోసం చేసినా కానీ నన్ను అన్నట్టు కూడా అది కూడా ప్రజలకు అబద్ధాలు, ఇది కూడా చెప్పిండు. ఇది కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రజలు మోసం చేయాలి, అబద్ధాలు చెప్పాలి, ఎన్నికలలో గెలవాలంటే ఆయన నోటి నుంచి ఆయన ముఖ్యమంత్రి అయినా కన్నాడు. ఇగో ఇన్ని విషయాలు చెప్తున్నాడు. ఇన్ని కొన్ని పాపం తన్మని చెప్పేస్తాడు, లాభకుండా చెప్పేస్తాడు కొన్ని నిజాలు. ఎందుకంటే బడ్జెట్ కూడా చెప్పిండు కదా, 16,000 కోట్లు అప్పుడు, 6,000 కోట్లు, 6,000 అభివృద్ధి, ఇంకేదో చెప్పిండు. పెన్షన్లు గిన్షన్లు అన్ని ఓట్ల దగ్గర ఏం లేవు, మీ చేతికి ఇస్తా పంతులు కదా, మీ పంతులు అందరూ పచ్చడాలు కరెక్ట్ ఉంటారు కదా అని పంతులకు అప్ప చెప్పిండు. ఏది స్కూళ్ళకు ఏదో రీఎంబర్స్మెంట్ గురించి అడిగితే అది చెప్పేసాడు. కాబట్టి ఒకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఈ రేవంత్ రెడ్డి మోసపూరితమైన ప్రకటనలు, మోసపూరితమైన వాగ్దానాలను మీరందరూ గుర్తించి వచ్చే గ్రామ పంచాయతీ, ఎందుకంటే పాపం చదువుకున్నవాడు ఆయన విద్య పూర్తయిన తర్వాత తప్పనిసరిగా ఒక ఉద్యోగం రావాలనుకుని ఆశపడతారు. రాజకీయాలు రావాలనుకున్న వాళ్ళు వార్డు మెంబరు, సర్పంచ్ కావాలని మొదటి అడుగు, ఆ మొదటి అడుగు స్థానిక ఎన్నికలలో మొదటి అడుగుల్ని కామారెడ్డి పేరు మీద పొందబెట్టి ఉన్నదాన్ని తగ్గించి ముందుకు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారిని నిజంగా ఏ రకంగా అభినందించాలో ఆయన ఏమన్నా తెలియదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీలు అన్నది ఏదన్నా నువ్వు పట్టించుకోవు, మీ బీసీ కమిషన్ చెప్పిన దాన్ని ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా ఆ పదవిలో కొనసాగడానికి మీరు అర్హులు కారు. నైతిక విలువలు ఉన్న వ్యక్తులు ఎవరు కూడా ఇంత మాట పడ్డాక ఆ పదవిలో ఉండరు. దీన్ని ముందుకొని త్వరలో గ్రామ స్థాయిలో తప్పకుండా మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు.